ఈరోజు టమాటా రైస్ రెడీ చేసామండి. మా స్టైల్లో చేసాము. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ని నొక్కండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోలన్నీ చూడవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. టమాటా రైస్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. టమాటా రైస్కి ఈ గ్లాసులో 3 గ్లాసులు రైస్ వేస్తున్నాను. ఇది 3 గ్లాసులు. దానికి కావాల్సిన టమాటాలు, ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం 4 యాలకులు, కొంచెం చెక్క, కొంచెం లవంగా తీసుకున్నాను, పుదీనా కొంచెం, అల్లం వెల్లుల్లి కొంచెం తీసుకున్నానండి, తగినంత ఆయిల్. చూడండి, ముందుగా టమాటాలు మిక్సీ వేసుకున్నాం. ఇది కాకుండా అంటే లేట్ అవుతుంది కదా ముక్కలు, కొంచెం మిక్సీ వేసి తిప్పుకుంటాను. అంటే ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెం లైట్గా, కొంచెం వెచ్చగా, అంటే రైస్లో కలిసిపోవాలి కాబట్టి కొంచెం తొందరగా మెరుగుద్దని. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నె వేడెక్కాక తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక లవంగా, చెక్క వేస్తున్నాం, యాలక్కాయ వేస్తున్నాం, 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకునేటప్పుడు పైన పడకుండా అది చిటపట్లాడుతుందండి. చిటపట్లాడేటప్పుడు పైన పడకుండా వేయించుకోండి. పుదీనా కూడా వేసుకొని కలుపుకోండి. తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలిపి వేయించుకోండి. ఒక స్పూన్ ఉప్పు వేస్తాను, తొందరగా మెత్తపడుద్ది. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. కొంచెం బాగా వేగాలండి. ఇది ఎర్రగా వచ్చే వరకు మెత్తపడాలి బాగా. ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తాను. ఎంతసేపు మూత పెడతాను? 10 నిమిషాలు పెట్టాలి. అది ఎర్రగా బాగా మెత్తపడి దగ్గర కావాలి. ఇదంతా మెత్తగా దగ్గర కావాలి. మూత పెడతాను. 10 నిమిషాలు మూత పెడతాను. బాగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ చేస్తాను. బాగా కలిపేసి పచ్చి వాసన పోయేదాకా కలపాలమ్మా. దగ్గరకు అవ్వాలి, అప్పుడే బాగుంటుంది టమాటా రైస్. మూత పెడదాం. బాగా దగ్గర అయింది. బాగా మగ్గితే మనకి స్మెల్ రుచిగా కూడా ఉంటుంది. మగ్గిందండి. గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. 3 గ్లాసులు వేసాను కదండి, 2 గ్లాసులు, 4, మేము 3 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు పోస్తున్నాము. మీరు కాబడితే 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి, సరిపోతుంది. ఉల్లిపాయలు వేసేటప్పుడు 1 స్పూన్ వేసాను, ఇప్పుడు 1/2 స్పూన్ వేస్తున్నాను. సరిపోవాలి కదండి రైస్ వేసినప్పుడు. అందుకు బాగా
కలిపేసి మూత పెడతాం. అంటే నీళ్ళు తెల్లాలి కదండి, నీళ్ళు తెల్లినప్పుడు రైస్ వేస్తాం. బాగా ఉడికింది. ఇప్పుడు కడిగి ఉడుకున్న రైస్ వేస్తున్నామండి. బాగా కలుపుకోవాలండి. రైస్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నిమిషాలు మూత వేసి ఉంచుదాం. మూత తీసుకున్నానండి. ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు దింపేస్తాం. ఉడికిందండి. కలర్ఫుల్ కూడా వచ్చింది. కలర్ వచ్చింది. టమాటా రైస్ రెడీ. రెడీ అండి, అయిపోయింది. ఆపేస్తున్నాను. ఇంకా ఆపేస్తాను. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తాను.